జై హో పత్రిజీ. పిఎంసి వచ్చిన తర్వాత ఎంతో మంది ధ్యానులుగా తయారయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా యూట్యూబ్ ఛానల్ చూసి పిఎంసి ద్వారానే ఈ ధ్యానంలోకి వచ్చాను. నేనే ప్రూఫ్. పిఎంసి చూసి ఆ మాస్టర్స్ చెప్పినందుకు నన్ను నేనే ఉదాహరణగా చూపించుకుంటున్నాను. ఇక్కడ పిఎంసి చూసి అందులోకి అర్హత ఉన్న వాళ్లే వస్తారు. ఎవరికైతే అర్హత ఉందో వాళ్లే చూస్తారు. చాలా మంది చూసి వదిలేస్తూ ఉంటారు. మొబైల్ పెట్టుకునే ఉంటారు, స్క్రోల్ చేస్తూనే ఉంటారు, చూసి కూడా పట్టించుకోరు. అర్హత లేని వారు వెళ్ళలేరు, చూడలేరు. పిఎంసిలో వర్క్ చేసే వారందరూ మంచివారే వస్తున్నారు. పిరమిడ్ మాస్టర్లకు గురు మహారాజ్ శ్రీ సదానంద యోగుల వారి దివ్య సందేశం ఏమిచ్చారంటే, పత్రిజీ తలపెట్టిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అనగా శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్, ధ్యాన జగత్, వీటన్నిటికీ అందరూ కష్టపడి పనిచేయాలి. మరి ఆయన చెప్పినట్లుగా అన్ని వింటే కనుక ధ్యానం అతి సులభంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి నుంచి మనం నేర్చుకోవాలి. మరి చూసారా, శ్రీ దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. కీటకాలు, చెట్లు, మరి జంతువులు, మనుషులు, ఇంతమంది గురువులు 24 మంది. అన్ని రాసుల్లో నుంచి, ప్రతి ప్రాణి నుంచి నేర్చుకోవాలి. పత్రిజీ రాసిన ప్రతి పుస్తకం అందరూ తప్పనిసరిగా చదవాలి. 1కి 2 సార్లు తరచుగా చదువుతూ ఉండాలి. అందరు మాస్టర్స్ వ్రాసిన అన్ని పుస్తకాలు పత్రిజీ సూచించినవి చదవాలి. పిరమిడ్ మాస్టర్లకు ఆధ్యాత్మికతలోకి వచ్చిన వారికి ఏది మంచి, ఏది చెడు, ఏ పనులు చేయాలి అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలిసిన వాడు తప్పు చేశాడు అంటే శిక్ష ఎక్కువగా ఉంటుంది. చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అగ్ని కాలుతుందని తెలిసి మనం ముట్టుకుంటే ఏమవుతుంది? కాలిపోతుంది. తెలియక ముట్టుకున్నా కాలుతుంది, తెలిసి ముట్టుకున్నా కాలుతుంది. కాబట్టి అన్నీ తెలిసిన వాడు తప్పు చేశాడు అంటే శిక్ష ఎక్కువగా ఉంటుంది. అరిషడ్ వర్గాలు దాటి ధ్యాన సాధన చేసి, ధ్యాన ప్రచారం చేసి, మాయలో పడిపోకుండా పనిచేసిన వారే జన్మ లేకుండా సత్యలోకాలకు వెళతారు. ఒకవేళ అలా కాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసి జ్ఞానాన్ని వ్యాపారంగా చేసి అరిషడ్ వర్గాలు దాటకుండా ఉన్న వారికి ఇంతకన్నా నీచమైన జన్మ కింది లోకాల్లో పుడతారు. ఇది మీకు చాలా మంచి అవకాశం. గురువు గారు ఏదైతే చెప్పారో అది తప్పకుండా పాటించాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోకానికి కిందనున్న లోకాల నుండి జన్మించి వచ్చిన వారే. పిరమిడ్ మాస్టర్లు అందరూ సగం మంది నా శిష్యులే. పిరమిడ్ మాస్టర్లు అందరినీ కొన్ని వేల మందిని ఎంపిక చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఆ వేల మంది ఇంకొన్ని వేల మందిని తయారు చేశారు.